ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 స్థానాలు ఉంటే పదుల సంఖ్యలో అక్కడ ఆశావాహులు ఉండడం గమనారు. ఇప్పటికే ఆశావాహులంతా ఎవరికి వారే అటు ఢిల్లీలో ఇటు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలకు కూడా వాళ్ళు పైరవీలు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మొత్తం అంటే తమకు అవకాశం కల్పించాలంటూ వాళ్ళు నేతల చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ 5 స్థానాలు తెలంగాణలో 5 స్థానాలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి బీఆర్ఎస్కు వెళ్ళనుంది. సంఖ్యాబలం పరంగా ఒకటి బీఆర్ఎస్కు దక్కించుకొని ఉంది. అయితే కాంగ్రెస్ సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్కు మొత్తం 4 అనుకుంటున్నాం, మొత్తం 3 అయితే స్పష్టంగా కాంగ్రెస్ దక్కనుంది. అయితే మిగతా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఒకవేళ వారంతా కాంగ్రెస్ వైపు నిలిస్తే 4వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఈజీగా దక్కించుకొని ఉంది. లేదంటే కాంగ్రెస్కు ఆ 4వ స్థానంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ 4 స్థానాల్లో పోటీ చూసుకుంటే మొత్తం ఒక 10ల సంఖ్యలో కూడా ఈ పోటీ నెలకొంది. అద్దంకి దయాకర్, అదేవిధంగా ఈరవత్రి అనిల్, అదేవిధంగా విజయశాంతి, జగ్గారెడ్డి, కొనగాల మహేష్, ఇంకా బెల్లయ్య నాయక్ వంటి ఎంతోమంది నేతలు ఈ ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. వారు ఇప్పటికే ఇందులో విజయశాంతి అదేవిధంగా జగ్గారెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళారు. పార్టీ ముఖ్య నేతలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామంటూ కూడా వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా అదేవిధంగా అద్దంకి దయాకర్ ఇప్పటికే రాష్ట్ర మంత్రులను కూడా పలువురు మంత్రులను కూడా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా ఆయన కలిశారు. తనకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ అంశంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు పార్టీ కోసం తను పార్టీని నమ్ముకొని ఉన్నానని, పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని కూడా ఆయన తను చెప్పుకున్నారు. అయితే గతంలో 2 స్థానాలు ఖాళీ అయినప్పుడే అద్దంకి దయాకర్కు టికెట్ కన్ఫామ్, ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్కు స్థానం వస్తుంది అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అప్పుడు బల్మూరి వెంకట్తో పాటు బీసీ నుంచి అదేవిధంగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను అప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఆ తర్వాత రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ను పంపించారు. ఇక ప్రస్తుతం 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అందులో 4 కాంగ్రెస్ దక్కే అవకాశాలు ఉండడంతో ఇందులో ఒక్కటి అద్దంకి దయాకర్కు కేటాయించే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా ఇక్కడ ఈ పదవులు అయితే కేటాయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఒకటి ఈ 4టిలో ఒకటి ఎస్టీ నేతకు, అది కూడా మహిళా నేతకు కేటాయించాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీకి టీపీసీసీ పదవితో పాటు మంత్రి పదవి, అటు ఈ 2 మంత్రి పదవులు కూడా బీసీలు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం గత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒకటి బీసీకి కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ఎస్టీ నేతకు, అది కూడా మహిళా నేతకు ఈసారి టికెట్ ఇవ్వాలనే యోచనలు అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఓసీల నుంచి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్ వంటి ఈ నేతలు ప్రస్తుతం ఓసీ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, రేఖా నాయక్, విజయాబాయి వంటి నేతలు ఎస్టీ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే అద్దంకి దయాకర్, అదేవిధంగా సంపత్ కుమార్ వంటి నేతలు అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మనం ఒకసారి చూసుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఈరవత్రి అనిల్, కొనగాల మహేష్, జైపాల్, గాలి అనిల్ కుమార్ వీళ్ళు అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటికే విజయశాంతి మహిళా కోటాలో ఒక విజయశాంతికి పదవి కేటాయించే ఎమ్మెల్సీ పదవి కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఢిల్లీ కూడా వెళ్ళారు. పార్టీ ముఖ్య నేతలను కలిసి తాను గత కొంతకాలంగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాను, అయినా తనకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆమె పార్టీ ముఖ్య నేతల ముందు కూడా ఒక ప్రతిపాదన అయితే ఉంచారు. ఈ క్రమంలో ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె అనుచరులు అయితే చెబుతున్నారు. ఇక మరోవైపు అద్దంకి దయాకర్ వీళ్ళందరిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు అయితే అద్దంకి దయాకర్, అదేవిధంగా విజయశాంతి, వీళ్ళ పేర్లు అయితే ప్రస్తుతం మనకి ఇందులో ప్రధానంగా అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఇంచుమించు 50% పైగా అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం వారు ఢిల్లీ వెళ్ళి రేపు ఉదయం
టీపీసీసీ పెద్దలతో వాళ్ళు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం లేదా రేపు రాత్రికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటననైతే వెలువడే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి రేపు ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. దీనికి రాష్ట్రం నుంచి సీఎం రేవంత్, బట్టి విక్రమార్క, అదేవిధంగా మహేష్ గౌడ్ రాష్ట్రం నుంచి వెళ్ళనున్నారు. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ అక్కడ ఈ భేటీలో ఢిల్లీ వెళ్ళి ఈ భేటీలో పాల్గొననుంది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం తర్వాత ఈ అభ్యర్థుల ఎంపికపై అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరొక అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ 4 స్థానాల్లోనూ ఒకటి సిపిఐకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిపిఐ నేతలు కోరుతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఎమ్మెల్యే స్థానాన్ని అప్పుడు సిపిఐకి కేటాయించారు. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని వారికి అప్పట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఐ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వాళ్ళు పార్టీ పెద్దలను కూడా కలిశారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు కూడా కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ నేతలు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో తమకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు. ఈ క్రమంలో ఒకటి సిపిఐకి కేటాయిస్తే మాత్రం మిగతా 3 స్థానాల్లోనే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ మూడింటిలో ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది.